They work hard, but they get less price. But they do everything perfectly for us. So as we are celebrating today the Kishan Day, so I invite B. Abhiyan to deliver the speech about the Kishan Day. Farmers are the backbone of society. Farmers live a simple life. They grow food and feed all of us. They are very hardworking. A farmer is an important person for every country. You must respect all the farmers. Thank you for listening. To perform the dance.
రైతుకి భారంలా వేరుశనగ. గిట్టుబాటు ధర లేక ఒక రైతు, కనీసం పెట్టిన పెట్టుబడి రాక ఇంకొక రైతు. ప్రతి రైతుకి సాగు కష్టమే అవుతోంది. ఇందుకే రైతులు ఇప్పుడు ఢిల్లీ నడివీధుల్లో మద్దతు ధర కోసం పోరాడుతున్నారు. పొలాన్ని పండించడం కోసం తమ బలాన్నే కాదు ప్రాణాలను అర్పిస్తున్నారు. రైతుల ఆవేదనలు వివరించడానికి చేసేదే మా ఈ చిన్ని ప్రయత్నం. ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అన్నారు. చీ, మీకెంత చెప్పినా అర్థం కాదులే, వెళ్ళు. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. చేతికి వచ్చిన వరి పంట నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు, అన్నదా
పండించిన పంటకి తీసుకున్న అప్పుకి ఏమాత్రం సరితూగలేదు. మిగిలిన అప్పు కూడా తీర్చి నీ పొలం పత్రాలు తీసుకెళ్ళు. ఒరే నాన్న, ఏవేవో పనుల గురించి ఆలోచిస్తావేంట్రా? మన పని ఉండగా వ్యవసాయం తెలుసుగా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే? సరేరా అబ్బాయి, తీసుకున్న అప్పుగా సరిపోయిందిలే, బాగా కష్టపడ్డావు. నాన్న, నేను కూడా రైతునే అని గర్వంగా చెప్పుకునేలా చేశావు. ఒక రైతు కొడుకు కూడా రైతు అవ్వచ్చని అనుకునేలా స్ఫూర్తి నింపావు. నాన్న, మిస్ యూ. వ్యవసాయాన్ని మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బ్రతకగలం, టీవీ లేకపోయినా మనం బ్రతకగలం, ఏసీ లేకపోయినా బ్రతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. అన్నం లేకుండా మనం బ్రతకలేము, కానీ అది పండించే రైతు పేదవాడే, ఎప్పటికీ పేదవాడే. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్ళు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇది ఇలాగే ఉంటే మీరు సంపాదించి మీ పిల్లలకు ఇచ్చే ఆస్తి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకి కూడా సరిపోవు. ఫార్మర్స్ డోంట్ నీడ్ అవర్ సింపతి, దే నీడ్ అవర్ రెస్పెక్ట్ అండ్ వీ ఓ దెమ్ దట్ రెస్పెక్ట్. The sixth class IIT goes with a dance. అన్ని వేళల లోకానికి అన్నమిచ్చి తల్లిలాగా ఆదుకొను రైతన్న కన్నా లేరు ప్రత్యక్ష దైవాలు వేరు లేరు. తెలియరే అట్టి రైతన్న దివ్యగాథ, తెలియరే అట్టి రైతన్న దీనగాథ.
తీసెను వేకువ పిలిచెను తూరుపు మెరిసెను చీకటి నిలువక పరుగులు తీసెను కోడి కూతతో పల్లె పల్లెలో కిలకిల నవ్వుల కళకళ విరిసెను నాగలి పట్టర ఊరన్నా నాగలి పట్టర ఊరన్నా ఎత్తులు గట్టర ఊరన్నా నాగలి పట్టర ఊరన్నా ఎత్తులు గట్టర ఊరన్నా మట్టికి మనిషికి మధ్యన బంధం కట్టేది మనమే రైతన్నా కట్టేది మనమే రైతన్నా జాడలేదు పంట మొలకలాడలేదు ఏటి నీరు బురదలాయరా కంట నీరు వరదలాయరా కలతలు తీరగా కళకళలాడే మళ్ళను చూసి కరువు పరుగు తీసే సింధురుడా వరసలు గట్టి దురుడా ఎరువుల వెయ్యరా దురుడా పురుగుల మందును దురుడా తెరువున కొట్టరా దురుడా ఆకలి అన్న మాటే ఉండదు లోకానికింకా సింధురుడా లోకానికింకా సింధురుడా చేను కాస్త వడలిపోయే పచ్చనాకులు ఎండిపోయే పూతకొచ్చిన పైరు కాస్త పురుగు పట్టి రాలిపోయే నకిలి విత్తనాలిచ్చి కల్తీ పురుగు మందులిచ్చి స్వార్థంతో మోసంతో ద్రోహం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా జీవ చచ్చి బతకాలా కలిసి మెలిసి నడవాలి కలుపు తీసి వెయ్యాలి తొలుచు చీడ పురుగులనే తరిమి తరిమి కొట్టాలి మొక్కలు నాటాలి చెట్లను పెంచాలి ప్రకృతి తల్లికి పచ్చని కోకల హారం వేయాలి వానలు కురిసేలా వాగులు నిండేలా వరుణ దేవుడే కరుణను చూపే పనులను చేయాలి ప్రాజెక్టులు కట్టి నీటిని వడిపట్టి పొలాల గుండల పొలాలు పండగ చెయ్యాలి పండగ చెయ్యాలి రైతే జాతికి చలగని చరిత రైతే ఈ లోకానికి భవిత లేలే యువత లేలే జనత రైతు సంక్షేమమే కాదా మన బాధ్యత వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న. So now let's welcome 6th class scientific.
ఓ సోమయ్య ఇటు రా. ఏమైంది దొరా? ఈ దస్తావేజుల పైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పద. బాధపడకు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా,
జారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి అమ్మా అమ్మా ఆకలి ఆకలి ఆకలేస్తుందయ్యా. అయ్యా 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 ఇదిగో అయ్యా నీ డబ్బులు. డబ్బొద్దయ్యా, అన్నం అన్నం కొంచెం అన్నం పెట్టండి. నన్ను క్షమించు సోమయ్య, ఇన్ని రోజులు డబ్బున్న అహంకారంతో నిన్ను చిన్న చూపు చూసినా నిన్ను చాలా బాధ పెట్టిన. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బును తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రమే. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక చలికి ఎండకు వానకు తట్టుకొని సుమారు 180 రోజులు పశుపక్షాదుల బారి నుండి కీటకాల బారి నుండి కంటికి రెప్పలా కాపాడి ఇతరుల కోసం ఏ స్వార్థం లేకుండా ఈ పంటను పండిస్తాడు. పంట పొలాలు రియల్ భూములుగా మారకుండా ఆ రైతులకు అండగా నిలవాలని ఆశిస్తూ సేంద్రియ ఎరువులను వాడుదాం, రసాయన ఎరువులను నిషేధిద్దాం, ఆయుష్ను పెంచుదాం. The team who had very good hard work. So once again, congratulate you, the team of the event organized. Next, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయటం మూలంగా పిల్లలకి కొంత అవేర్నెస్ వస్తుంది ప్రోగ్రామ్స్లో. అలాగే ఎప్పుడూ చదివే కాకుండా కొంత రిలీఫ్ అనేది ప్రతి స్టూడెంట్కి ఉండాలి. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ మీరు ప్లాన్ చేయండి. నేను ఎప్పుడు మీ వెనకాల ఉంటాను. సరదాగా చేసి పిల్లల్ని మోటివేట్ చేస్తూ పిల్లలకి కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో అందుకని ఇలాగా ఏదో ఒక ఈవెంట్ మనం చేయటం మూలంగా పిల్లలు ఎనర్జీ లెవెల్స్ బాగా బూస్ట్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ఉండాలి. సరే, ఈసారి కొత్త ప్రోగ్రామ్స్కి శ్రీకారం చుడుతున్నారు. మొన్న రెడ్ డే సెలబ్రేషన్స్ కానివ్వండి, ఈరోజు గ్రీన్ డే కానివ్వండి, మధ్యలో పిక్నిక్ కానివ్వండి. సో అంటే కంటిన్యూస్ ఈవెంట్స్ అని, అంటే వింటర్ సీజన్లో నార్మల్గా స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ క్రికెట్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆ క్లైమేట్ ఏదైతే ఉందో మనిషిని మందకొడిగా ఉంచుతుంది అనమాట. సో సమ్మర్లో ఉన్న యాక్టివ్నెస్ కానీ, రైనీ సీజన్లో ఉన్న యాక్టివ్నెస్ కానీ వింటర్ సీజన్లో ఉండదన్నమాట. చలికి ప్రతి ఒక్కడు మందకొడిగా బద్ధకంగా ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మందిలో ఈ ఒక్క సీజను మందకొడితనం పెరుగుతుంది అనమాట. అందుకోసం చాలా ఈవెంట్స్, గేమ్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా ఈ వింటర్ సీజన్లో ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మొత్తం యాక్టివిటీస్ అన్ని వింటర్ సీజన్లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే మీరు యాక్టివ్గా ఉండాలని చెప్పేశారు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ అగైన్ ఐ విష్ ద టీమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.
చూసి కుడి కోసం నిధి కోసం రైతు బిడ్డలే నాకు కట్టు బిడ్డలు అనుకుంటూ అన్నిత్యం అనుకుంటూ అన్నిత్యం అల్లాడుతున్నా ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలువెలలాడుతూ కరువు కాటకాలలో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక అయ్యా 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 ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. రైతు నాగరి ఆయువంత చూడు
Good afternoon, everyone. Hello, I am mango that you eat and enjoy. Me from my sweetness. I am known as the king of all fruits and also natural fruit of India. Thank you. మనకి సుఖంగా మనం అన్నం తినాలి అంటే రైతు బాగుండాలి. రైతు మనకు అన్నం పెట్టే దేవుడు. రైతు పంటలు పండించకపోతే మనం ఏం తినలేము. ఇప్పుడు ఉదాహరణకి మన బాగా సంపాదించాం, ఇంజనీర్ అయ్యాం, డబ్బు సంపాదిస్తాం, కానీ కొనుక్కోవాలి, ధాన్యం కావాలి, కూరలు కావాలి, అన్నీ కావాలి. పండించేవాళ్ళు లేదనుకో, డబ్బు ఉంటే ఏం చేస్తాం? తినగలవా? తినలేము. కాబట్టి దేశానికి వెన్నెముక రైతు. రైతే మనకి కనిపించే దేవుడు. ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే రైతు అంటే చిన్న చూపు. రైతు అంటే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు అంటే అందరికీ హీనంగా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందరూ ఇంజనీర్లే, లక్షల్లో జీతాలు. అయితే వాళ్ళ పేరెంట్స్ కష్టపడి 1 ఎకరాన్ని 10 ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 10 ఎకరాలు అమ్మేసి టౌన్ వెళ్ళిపోయి అందరూ ఇలా చేసి తర్వాత ఈ పంట పొలాలన్నీ కూడా చేపల చెరువు చేసేస్తున్నారు. భవిష్యత్తులో మనకు పంట పొలాలు కనిపించే కరువు అయిపోతాయి, అన్ని చేపల చెరువు అయిపోతాయి. కాబట్టి ఈ చేపల చెరువు కాకుండా మనకు పచ్చగా కనిపించాలి అంటే మీరు పెద్ద అగ్రికల్చర్ బిఎస్సీలు ఉంటాయి. అందరూ ఇంజనీర్లు అవ్వక్కర్లే, మీరు 10 మందికి ఇలా పోషించినట్టు అవుతుంది. రెండవది మంచిగా డిగ్రీ సంపాదించి చక్కగా అన్ని వెజిటబుల్స్ అన్ని పండించారు. పూర్వకాలం ఏం చేసేవారంటే ఉద్యోగాలు ఎవరికి లేవు, అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు 4 ఉన్నారు మన ఊళ్ళో. ఒకడేమో ధాన్యం పండించేవాడు, ఇంకోడు మినుగులు, ఇంకోడు పెసలు, ఇంకోడు నువ్వులు, ఇలాగా వాడు కూరగాయ. అప్పుడు ద్రవ్యం లేదు, డబ్బులు లేవు. డబ్బులు లేని కాలంలో అప్పుడు ఏం చేసేవారంటే వాడు రంగన్న నీ దగ్గర ధాన్యం ఉన్నాయి కదా, నేను మినుగులు ఇస్తాను అని వీడు వాడికి మినుగులు ఇచ్చేవాడు, వీడేమో ధాన్యం ఇచ్చేవాడు. అలాగా వస్తు మార్పిడి విధానంతో చక్కగా హ్యాపీగా ఉండేవారు, బలంగా ఉండేవారు. ఇప్పుడు ఈ మందు తింటూ మనం చాలా అనారోగ్యంగా ఉంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు అయితే చక్కగా అగ్రికల్చర్ డిగ్రీలు తీసుకుని చక్కగా వ్యవసాయం చేయొచ్చు, సిగ్గుపడకూడదు. ఇంకోటి మీరు ఒక జరిగిన కథ చెప్తాను. ఒక ఆయన ఉన్నారు రైతు, ఆయనకి 4 ఎకరాలు ఉంది, 2 కొడుకులు, కష్టపడి చదివించాడు, పెద్ద ఇంజనీర్లు అయ్యాడు. అయితే ఈ రైతు ఇప్పుడు ఆర్థికంగా పరిస్థితి బాగలేదు కాబట్టి చితికిపోయాడు. ఇతను ఆ ఇంజనీరింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే ఎవరండి మీరు, ఈయన ఎవరని అడిగాడు. ఈయన పాపం పంచి కట్టుకుని టవల్ వేసుకుని కొంచెం నీరసంగా పక్క చిక్కున్నాడు. ఈయన తండ్రి అని చెప్పలేదు ఆ కొడుకు, ఎంత దూరం కూడా చూడండి. తండ్రి అని చెప్పకుండా మా ఇంట్లో పనివాడు అని చెప్పాడు. అలాంటి హీన స్థితికి మనం దిగజారకూడదు. తండ్రి అని చెప్పుకుంటే తప్ప, మా నాన్నగారండి కష్టపడి మమ్మల్ని చదివించాడు, ఇలా అయిపోయాడు అని చెప్పుకుంటే నామోష్గా. అటువంటి పరిస్థితి మనం ఎవరు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి. కాబట్టి వ్యవసాయం చేస్తున్న వాడంటే మంచివాడు అనుకోవాలి, అంతే తప్ప ఇంజనీర్లకి డాక్టర్లకి వాల్యూ వీళ్ళకి లేదని అనుకోకుండా అందరినీ మనం గౌరవించాలి. కాబట్టి మీరంతా కూడా బాగా చదువుకుని వ్యవసాయ పంటలు పండించే విధంగా మీరంతా పెద్ద సహకరిస్తారని కోరుతూ విరమిస్తాను.